హాయ్ అండి, అందరికీ నమస్కారం. సినిమా పేజ్ ఛానల్కు స్వాగతం. సో ఈరోజు సినిమా విషయానికి వస్తే ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ సినిమా దీని మీద అయితే కొంచెం వివాదం అయితే జరుగుతుందన్నమాట. సో యాక్చువల్గా ఈ సినిమా అయితే చాలా భారీ బడ్జెట్తో మారుతి డైరెక్షన్లో ఇది తెరకెక్కుతుంది. సో ఆల్మోస్ట్ షూటింగ్ కూడా చివరి దశకు వచ్చేసింది, రిలీజ్ డేట్ కూడా ప్రకటించేశారు. కాకపోతే ఇప్పుడు ఈ సినిమా పైన ఒక పెద్ద వివాదం వచ్చి పడింది అనమాట. సో ఈ వివాదం అయితే ఇప్పుడు ఢిల్లీ హైకోర్టులో అయితే నడుస్తుంది. సో ఇంకా ఇది అనుకున్న డేట్కి రిలీజ్ అవుతుందా కాదా అనేది ఇప్పుడు పెద్ద చర్చగా మారిందనమాట. సో ఇప్పుడు ఈ వివాదానికి కారణమైన విషయం ఏంటంటే, సో రాజాసాబ్ సినిమాని యాక్చువల్గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అనే ఒక నిర్మాణ సంస్థ దీన్ని నిర్మిస్తోంది. సో దాని నిర్మాణ సంస్థ అయితే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. సో కాకపోతే ఈ ఫ్యాక్టరీలో అంటే ఈ రాజాసాబ్ సినిమా ఈ ప్రాజెక్టులో అయితే వేరే కంపెనీ ఐవి అనే ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఒక పార్ట్నర్షిప్గా వచ్చిందనమాట. షేర్ దీంట్లో షేర్ ఎంతంటే 225 కోట్లు అనమాట. ఈ రాజాసాబ్ పైన అంటే ఇన్వెస్ట్ చేసిందనమాట. అంటే ఒక అగ్రిమెంట్ ఉంది వీళ్ళిద్దరి మధ్య. అంటే ఒక ఐవి అనే కంపెనీ ఈ పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో టైఅప్ అయి రాజా సినిమా నిర్మాణం కోసము ఒక 225 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఏం జరుగుతుందంటే, ఈ ఐవి కంపెనీ అనేది తన పెట్టుకున్న అగ్రిమెంట్ అంటే ఆ పార్ట్నర్షిప్ అయితే ఎంత పెట్టుకుందో 225 కోట్లు దీంట్లో ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి. సో ఇప్పుడు ఆ ఐవి కంపెనీ ఏం చెప్తుందంటే, ఇప్పుడు మా పార్ట్నర్షిప్ అంటే ఇందులో మేము భాగస్థులం కాలేము, మా పార్ట్నర్షిప్ని రద్దు చేయండి అనే విధంగా మాట్లాడుతుంది. సో దీనికి కారణం ఏది అనేది మనకు ఖచ్చితంగా తెలియదు. చెప్పాలంటే ఈ సినిమా బాగా డిలే అవుతుందన్నమాట. బాగా డిలే అవుతుంది, బడ్జెట్ కూడా భారీగా పెరుగుతుందన్నమాట. అదే కాకుండా ఇంకా సినిమా అవుట్పుట్ అయితే అంటే రీషూట్లు ఎక్కువ అవుతున్నాయి. అంటే ఇప్పుడు తీసిన షెడ్యూలే మళ్ళీ అది సరిగా అవుట్పుట్ రాకపోవడంతో మళ్ళీ దాన్ని రీషూట్ చేయడము ఇలాంటివి చాలా జరుగుతుందన్నమాట. చాలా గ్యాప్ జరుగుతుంది. ఇంకా నిర్మాణ వ్యయం కూడా భారీగా పెరుగుతుంది, అనుకున్న దానికంటే ఎక్కువగా పెరుగుతుంది అనమాట. సో ఏదో ఇంకా అదే రీజన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో ఇప్పుడు ఐవి కంపెనీ అనేది 225 కోట్ల షేర్ అయితే దాదాపు ఇప్పటికే 218 కోట్లు అయితే చెల్లించేసింది ఇది పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి. దీంట్లో నిర్మాణం దానికి గాను 225 కోట్లు అయితే 218 కోట్లు అయితే చెల్లించేసింది. కాకపోతే ఇప్పుడు కొత్తగా ఏమంటుందంటే, ఇప్పుడు ఇక మేము దీన్ని ఖర్చు పెట్టలేము, ఇంకా మా భాగస్వామిని రద్దు చేసేయండి, మా డబ్బులు తిరిగి మాకు వెనక్కి ఇచ్చేయండి అని ఐవి కంపెనీ అయితే అంటోంది. సో ఇప్పుడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అనేది ఏమంటుందంటే, అంటే ఈ ఐవి కంపెనీ అనేది పెట్టాల్సిన ఖర్చు కంటే ఎక్కువగా పెట్టేసింది. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ నిర్మాణం మొత్తం ఈ ఐవి కంపెనీ ద్వారా నుంచి ఫండ్స్ వచ్చేదనమాట. అంటే ఒక 225 కోట్లు వీళ్ళు అనుకుంటే, అంటే ఇప్పుడు ఒక రోజుకి ఎంత అవుతుంది ఏమి అనేది వీళ్ళకు ఉంటుంది అనమాట. సో అది ఎంతైతే పెట్టాలో అంతకంటే ఎక్కువ పెట్టి చూపిస్తుంది అనమాట లెక్కలనమాట. సో అది చాలా ఇంకా ఎక్కువ అనమాట, ఎక్కువ వేస్టేజ్ అయింది, చాలా ఎక్కువ ఖర్చు అయిందని చెప్పి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఐవి ఆ కంపెనీ పైన అయితే ఒక లీగల్గా ప్రొసీడ్ అయిందనమాట. ప్రొసీడ్ అయితే వీళ్ళిద్దరు మధ్య ఇప్పుడు ఈ కేసు అయితే దాదాపు ఢిల్లీ హైకోర్టులోకి అయితే అది చేరిందనమాట. చేరిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఏమన్నారంటే, ఇప్పుడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అయితే ఐవి కంపెనీ ఎంతైతే పెట్టిందో అంటే 218 కోట్లు ఇప్పటికే పెట్టింది. సో ఆ 218 కోట్లు ఆ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రిటర్న్ ఇచ్చేస్తుంది. ఆ 218 కోట్లు కాకుండా దానికి సంబంధించిన వడ్డీతో సహా రిటర్న్ అయితే ఇచ్చేసిన తర్వాత ఈ ఐవి కంపెనీకి ఈ రాజాసాబ్ సినిమాలో ఎలాంటి హక్కులు లేకుండా, ప్రత్యేకంగా ఎలాంటి ఏ హక్కు ఏ రైట్స్ ఏవి ఉండకూడదు అన్నట్టుగా ఒక తీర్మానానికైతే అది వచ్చిందనమాట. సో ప్రస్తుతానికి ఈ కేసు అయితే ఢిల్లీ హైకోర్టులో అయితే ఉంది. సో ఇది ఇంకెప్పుడు తేలుతుంది ఏంది అనేది ఇప్పుడు అది ఒక పెద్ద చర్చ అనమాట. సో ఇప్పుడు రిలీజ్ డేట్ ఇచ్చేసారు, భారీ నిర్మాణ వ్యయం 400 కోట్లు. సో ఇంకా రాజాసాబ్ అంటే పెద్ద స్టారు, ఇంకా ప్యాన్ ఇండియా స్టార్ ఆయన. ఇంకా అన్ని విధాలా చూసుకుంటే ఈ సినిమాకి ఎక్కడ లేని చిక్కొచ్చి పడింది అనమాట. సో ఇప్పుడు డిసెంబర్ 5వ తేదీ ఈ సినిమాకి అయితే రిలీజ్ చేయాలనేసి డేట్ పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సమస్య అయితే వచ్చి పడింది అనమాట. సో ఇప్పుడు ఈ సమస్య క్లియర్ అయ్యేది ఎప్పుడు, ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు. అందుకని ఇప్పుడు దీనిపైన చాలా ఆందోళనగా ఉందన్నమాట. ఇదంతా కోర్టులోకి వెళ్ళి కోర్టు అక్కడ జడ్జిమెంట్ ఇచ్చి అది వచ్చేసరికి ఇది ఎప్పుడవుతుంది ఏమవుతుంది అనేది ఇప్పుడు ఒక పెద్ద డిస్కషన్ అనమాట. సో ఇది వాటి అదే అనమాట. సో ఇంకా ఇది క్లియర్ అయ్యి ఇంకా డిసెంబర్ 5కే వస్తుందా, లేకుంటే డేట్ ఎక్స్టెండ్ చేస్తారా ఏమనేది ఇప్పుడిప్పుడే అది తేలిన విషయం అయితే కాదనమాట. సో ఇది వాటి విషయం. సో వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి.
నమస్తే.